Hi Andy, this is Dr. Ashwini working as gynecologist at Dhruva Women and Child Hospital, Isnapur. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్యాప్స్మియర్ టెస్ట్. అసలు ప్యాప్స్మియర్ అనే ఈ టెస్ట్ ఎందుకు చేసుకోవాలో ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇది యూటిరస్ అనమాట. ఇది ఇది ఈ రెండు ఓవరీస్, ఇది ట్యూబ్స్. ఇది ఇది దీని సర్విక్స్ అంటారు. ఇది గర్భసంచి యొక్క ముఖద్వారం అని కూడా అంటారు. రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ దిస్ సిఏ సర్విక్స్ ఈజ్ హెచ్పివి వైరస్, అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటారు. ఈ వైరస్ అనేది ఫిజికల్ కాంటాక్ట్ వల్ల వస్తూ ఉంటుంది. ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటంటే ఇలా ఒక బ్రష్ ఉంటుంది అనమాట. ఈ బ్రష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ సాఫ్ట్ బ్రష్తో ఇక్కడ ఉన్న సెల్స్ని తీసి టెస్టింగ్కి పంపిస్తారు. పెయిన్ అయితే ఏమి ఉండదు. ఎందుకు ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది సర్విక్స్కే చేస్తారు, ఎందుకు చేయించుకోవాలి అంటే ఇక్కడ మనం యూటరస్లో ఏమైనా క్యాన్సర్స్ వచ్చినా అండ్ ఓవరీస్లో క్యాన్సర్స్ వచ్చినా మనకు సిమ్టమ్స్ ద్వారా తెలిసిపోతుంది. ఈ సర్విక్స్కల్ ఏరియాలో క్యాన్సర్స్ అనేటివి స్టేజ్ 3 స్టేజ్ 4లోకి వెళ్ళినాకే మనకి సిమ్టమ్స్ అనేటివి తెలుస్తూ ఉంటాయి. సో అప్పటి వరకు మనకి ఏ సిమ్టమ్స్ అనేటివి తెలియవు. కాబట్టి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న ఉమెన్ వన్స్ ఇన్ 3 years చేసుకుంటే ఏమైనా స్టేజ్ 1 స్టేజ్ 2 క్యాన్సర్స్ బయట వచ్చే అవకాశం ఉంటుంది.